నమస్కారం సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఈ వ్యాపార ప్రపంచంలో సామాన్యులు బతకడం కష్టంగా మారుతోంది. మనం వద్దన్నా లేదన్నా కొన్ని విలాస వస్తువులు మన ఇంటికి వచ్చి చేరుతున్నాయి. రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల ఖర్చులు అదుపు చేయలేకపోతున్నాం. కుటుంబ నిర్వహణతో పాటు పిల్లల చదువు, భవిష్యత్ అవసరాలకే కాకుండా అనుకోకుండా వచ్చే ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి. వైద్య ఖర్చులు భరించే పరిస్థితుల్లో నేడు చాలా మంది లేరు. నెలసరి ఖర్చులు రోజు రోజుకు రెట్టింపు అవుతున్నాయి. ఆర్జిస్తున్న సంపాదన సరిపోవటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది అదనపు ఆదాయపు మార్గాలపై దృష్టి పెడుతున్నారు. మరికొంతమంది పొదుపు చర్యలపై ఆర్థిక ప్రణాళికలు రచించుకుంటున్నారు. నేడు పొదుపు చాలా ముఖ్యమైన అంశంగా ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. సరే, ముందైతే ఈ కార్యక్రమాన్ని చూడండి, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ శ్రీలక్ష్మి గారు. సకులు రాసే సమస్యలకు చక్కని సలహాలు, సూచనలు అందిస్తారు. మరికొన్ని విషయాలు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్. నమస్తే. ఎలా ఉన్నారు డాక్టర్? మనకు ఒక సఖీ లెటర్ రాశారు, చదవమంటారా? చదవండి. నమస్కారం మేడం, నా పేరు విశాలాక్షి. మా బాబు 10th చదువుతున్నాడు. ఇప్పటి వరకు చూస్తే ఎగ్జామ్కి ఒక నెల రోజుల ముందు మాత్రమే చదువుతుంటాడు. అప్పుడు చాలా టెన్షన్ పడుతుంటాడు. ముందుగా చదవమంటే ఇంకా టైం ఉంది మమ్మీ అంటారు. టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఎగ్జామ్ రాయాలంటే ఏం చేయాలో సలహా ఇవ్వగలరు? ఈ మధ్యన పిల్లలకి ఈ సమస్యలు ప్రతి పేరెంట్స్ చెప్తున్నారండి. అవును. ఎందుకంటే పిల్లల మీద, పేరెంట్స్ మీద, ఇద్దరి మీద ఒత్తిడి పెరిగిపోయింది చదువుకోవాలి. సో కొంతమందికి ఏంటంటే లాస్ట్ మినిట్ చదివి పాస్ అయిపోవడం అలవాటు. కొంతమంది పిల్లలు సంవత్సరం పాటు కష్టపడతారు. కానీ ఎగ్జామ్ ముందు స్పెషలీ టెన్షన్ పడిన పిల్లలకి మాత్రం సంవత్సరం పాటు చదవడం ఎప్పటికైనా మంచిదండి. అప్పటికప్పుడు చదివి కాన్ఫిడెంట్గా పాస్ అయిపోతారంటే మనకేం పర్వాలేదు. కానీ ఇంకా ఆ టైంలో భయపడిపోయి మరి నేను రాయలేనేమో అని ఎగ్జామ్ డ్రాప్ అయిపోయి చేసిన పిల్లలు చాలామంది ఉన్నారు. అలాంటి పిల్లలకి అడ్వైజ్ అండి, ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే చదువు అన్నది లాస్ట్ మినిట్ ఎప్పటికీ మంచిది కాదు. సో ఎవ్రీ డే చదువుకోవడం చాలా మంచిది. సో అందరు పిల్లలు ఇంకా మరి టీచర్స్ చెప్పినట్టే మీరు కూడా చెప్తున్నారు కదా అంటారు. కానీ టీచర్స్ చెప్పడంలో ఒక అర్థం ఉంది. ఎందుకంటే మన బ్రెయిన్కి అబ్జార్బ్ చేసే కెపాసిటీ ఉంటుంది, కొంత ఉంటుందండి. ఎంత ఒక టైం తర్వాత మైండ్ ఓవర్లోడ్ అయిపోతుంది. మరి మనం ఎంత చదివినా లాభం లేదు. కాబట్టి పిల్లలు నేను 10 గంటలు చదివాను, 12 గంటలు చదివాను అన్నది అంత వేస్ట్ అండి. బ్రెయిన్ మ్యాక్సిమం షార్ప్గా ఉండేటప్పుడు అంత ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టి చదివినంతసేపే మనకి ఫుల్గా ఎక్కుతుంది మైండ్లోకి. అంత చదువు చాలు. బియాండ్ దట్ ఎంత చదివినా అది వేస్ట్ అయినట్టే. ఇప్పుడు బ్రెయిన్ షార్ప్గా ఉందని మనకు ఎలా తెలుస్తుంది? మనం చదివిన దాని మీదే కాన్సన్ట్రేషన్ పెట్టి పక్కన ఏ బెల్ అయినా, ఫోన్ అయినా, మాటలైనా, టీవీ అయినాకి మనం అట్రాక్ట్ అవ్వకుండా ఇంట్రెస్ట్ పెట్టి చదివిందే మనకి చదువు. సో ఎంత దాకా మన బ్రెయిన్ కోఆపరేట్ చేస్తుంది అన్నది మన బ్రెయిన్ బట్టి అది మారుతూ ఉంటుంది అన్నమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఒక గంట సేపు మంచి కాన్సన్ట్రేషన్తో చదవగలరు. కొంతమందికి 15 minutes కూడా చదవడం కష్టం అనిపిస్తుంది. సో దాన్ని బట్టి మనది పోల్చుకోవడం చాలా అవసరం అండి. సో ఇఫ్ ఐ కెన్ స్టడీ ఓన్లీ సపోజింగ్ నాకు 20 minutes కన్నా ఎక్కువ కాన్సన్ట్రేషన్ రావట్లేదు అనుకోండి, 20 minutes చదవడం, చిన్న బ్రేక్ తీసుకోవడం ఒక 5-10 నిమిషాలు, దాంతో మళ్ళీ స్టార్ట్ చేయడం. దీనివల్ల ఏంటవుతుందంటే బ్రెయిన్కి ఒక రెస్ట్ ఇచ్చాము, అలాగని మళ్ళీ వర్క్లో కూడా పెడుతున్నాం అనమాట. ఓకే. సో ఇలాగా చాలా మటుకు మార్పులు చేసుకోవచ్చు. డాక్టర్, దీనికి సంబంధించి ఇంకొన్ని టెక్నిక్స్ చెప్తారా? చెప్తాను. ఫస్ట్ ఏంటంటే మెమరీ మనది ఎంత షార్ప్ ఉన్నది, మనం ఎన్నిసార్లు చదివితే మనకి గుర్తు ఉంటుంది అన్నది వెరీ ఇంపార్టెంట్. కొంతమంది దేవుడు ఇచ్చిన వరమే అనుకోండి, ఒకసారి చదువుతారు, ఇలా గచ్చుగుద్దినట్టు గుర్తుంటుంది. కొంతమందికి 2-3 సార్లు చదివినా కూడా కొంచెం కష్టం అనిపిస్తుంది. కాబట్టి ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేయాలి, ఓకే నేను పక్క వాళ్ళకన్నా కొంచెం ఎక్కువ చదవాలి అని. వాడు 1 గంట చదువుతున్నాడు కదా, నేను కూడా గంట చదువుతానంటే సరిపోదు. అందరికీ ఒక లెవెల్ ఆఫ్ బ్రెయిన్స్ ఉండవు. అది ఫస్ట్ ఐడెంటిఫై చేసిన తర్వాత, మన కెపాసిటీ ఎంత అని మనం ఐడెంటిఫై చేసిన తర్వాత దాన్ని బట్టి మనం ఒక టైం టేబుల్ చేసుకోవాలి. టైం టేబుల్ అంటే అంత భయంకరంగా ఇవాళ SST, ఇవాళ సైన్స్, ఇవాళ మ్యాథ్స్ అని అంటలేదు. కానీ ఒక మేజర్ సబ్జెక్ట్ పెట్టుకొని మిగతా కొంచెం చదువుకుంటే కూడా సరిపోతుంది. ఓకే. ఇవాళ ప్రెషర్ వల్ల అంత ఈజీగా అవ్వదు, నేను చెప్పినంత ఈజీగా అవ్వదని కూడా నాకు తెలుసు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ అవర్స్ పెరుగుతుంది. కానీ ఇవి చిన్న మోడిఫికేషన్స్ మనం చేస్తే చదువు కొంచెం ఎంజాయబుల్గా ఉంటుంది. ఒకటి దాంతో ఈజీగా కూడా వస్తుంది.
ఓకే. దీనికి స్టడీ స్కిల్స్ అంటారు. స్టడీ స్కిల్స్ అనేది కూడా ఒక కౌన్సిలింగ్ టెక్నిక్ అన్నది మీకు తెలియపోవచ్చు. స్టడీ స్కిల్స్లో ఏంటంటే ఎలా చదువుకుంటే వీళ్ళకి బాగా అర్థం అవుతుంది అన్నది చెప్తారనమాట. ఎవ్రీ చైల్డ్ స్టడీయింగ్ టెక్నిక్ డిఫరెంట్గా ఉంటుంది. కొంతమందికి రాస్తే గుర్తుంటాయి, కొంతమందికి గట్టిగా చదివితే గుర్తుంటాయి, కొంతమందికి మనసులో చదివితే గుర్తుంటాయి. సో డిఫరెంట్ ఉంటాయి. సో మనది ఏంటి, మన టెక్నిక్ ఏంటి అనేది మనం ఫస్ట్ తెలుసుకుందాం. ఓకే. దాని తర్వాత ఒక పర్టికులర్ ప్లేస్ ఆఫ్ స్టడీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఒక రోజు బెడ్ మీద కూర్చుంటాను, ఒక రోజు టేబుల్ మీద కూర్చుంటాను, ఒక రోజు టీవీ ముందు కూర్చుంటాను, ఒక రోజు మ్యూజిక్ వింటూ చదువుతానంటే అవన్నీ పనులమ్మా, అది అవ్వదు అలాగా. సో ఒక స్పెసిఫిక్ ప్లేస్ అండ్ స్పెసిఫిక్ టైం, 6:30 నుంచి 7:30 సాయంత్రం అనుకుందాం, కానీ ఆ టైం మాత్రం స్టడీ టైం. ఇంకా మరి వేరే యాక్టివిటీస్ చేసేది లేదు. సో ఆటోమేటిక్గా బాడీకి హ్యాబిట్ అవుతుంది, అలవాటు అవుతుంది. చిన్నప్పటి నుంచి పొద్దున్న లేవగానే బ్రష్ చేసుకోవాలనే హ్యాబిట్ బట్టే కదా నేర్చుకున్నాం. అలాగే ఇది కూడా ఒక హ్యాబిట్. ఎంతో కొంత చదువుకోవడం, చదువు ఉన్నా లేకపోయినా చదువుకోవడం అలాగా ప్రతి గంట కొంచెం అలవాటు చేసుకుంటే ప్రతిరోజు, అది చాలా బెనిఫిషియల్ ఇన్ ద లాంగ్ రన్. డాక్టర్, ఇందాక మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెపాసిటీ అన్నారు, దాని గురించి చెప్పండి. అందరికీ మెమరీ పవర్ ఒకలాగా ఉండదు, అందరికీ కాన్సన్ట్రేషన్ పవర్ ఒకలాగా ఉండదు. సో అది పేరెంట్స్ ఐడెంటిఫై చేయాలి. కాన్సన్ట్రేషన్ మన చైల్డ్కి తక్కువ అనుకోండి, వాళ్ళకి 24 గంటల నుంచి చదువుకొని బలవంతం చేసి ఎంత చదివిస్తే వీళ్ళ కాన్సన్ట్రేషన్ అంత పెరుగుతుంది అన్నది మాత్రం తప్పు మాట అండి. వాళ్ళ కాన్సన్ట్రేషన్ లిమిటెడ్ కెపాసిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళ డీలింగ్ డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే రెగ్యులర్గా బ్రేక్స్ ఇవ్వడం, బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రమ్మంటాం, సబ్జెక్ట్ ఫ్రీక్వెంట్గా చేంజ్ చేస్తూ ఉండడం. రాయిస్తున్నారు అనుకోండి, హోంవర్క్ అనుకోండి, మామూలు రఫ్ పేపర్లోనే అనుకోండి, డిఫరెంట్ కలర్ పెన్లతో రాయమని ఎంకరేజ్ చేయడం. సో వాళ్ళకి ఒక డిఫరెంట్ యాక్టివిటీ మీరు ఇస్తుంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ కూడా ఉంటుంటుంది. స్పెషలీ పేరెంట్స్కి పక్క వాళ్ళు చదువుతున్నారు కదా, వాళ్ళ బాబు 6 గంటలు చదువుతున్నాడు, నువ్వు గంటే ఎందుకు చదువుతున్నావు అన్నది ఎప్పుడు అనకూడదండి, ఎప్పుడు కంపారిజన్ చేయకూడదు. ఇన్ఫ్యాక్ట్ 2 గంటలు చదువుతున్నాడు, నువ్వు అరగంట ఎందుకు చదువుతున్నావు అన్నది కూడా కంపేర్ చేయకూడదు. ఎప్పుడు 2 బ్రెయిన్స్ ఒకలాగా ఉండవు, ఇద్దరు లెర్నింగ్ కెపాసిటీలు ఒకలాగా ఉండవు. కాబట్టి ఈచ్ చైల్డ్ యూనిక్ ఎలాగ యూనిక్ అని చూసుకొని దాన్ని బట్టి మనం మార్చుకోవాలి టీచింగ్ టెక్నిక్స్, వాళ్ళకి స్టడీస్లో హెల్ప్ చేయడం అనేది. ఇంకోటి స్పెసిఫిక్గా ఈ బాబు గురించి ఎక్కువగా టెన్షన్ పడుతున్నాడు, లాస్ట్ మినిట్ చదువుతున్నాడు అంటున్నారు. కానీ అందుకే ఆయనకి సంవత్సరం పాటు కొంచెం చదువుకోవడం, రెగ్యులర్గా చదువుకోవడం అలవాటు, ఒక హ్యాబిట్ చేయడం చాలా అవసరం. అలాగే హ్యాబిట్ ఎంత చదువుకోవాలని మనం ఎంకరేజ్ చేస్తామో అంత రెస్ట్ తీసుకోవడానికి కూడా పేరెంట్సే ఎంకరేజ్ చేయాలి. స్పెషల్లీ ఎగ్జామ్ ముందు నైట్ అవుట్ చేస్తానంటారు, రాత్రంతా చదువుకుంటాను అనుకుంటారు. అలాంటి పిల్లలకి ఏంటవుతుందంటే నిద్ర రాత్రికి మెమరీకి కన్సాలిడేట్ చేస్తుంది. అంటే మనం రోజంతా కష్టపడింది మనం జాగ్రత్తగా మెమరీలో పెట్టుకోవాలి. అంటే కష్టార్జితం బ్యాంకులో పెట్టుకోవాలంటే మళ్ళీ అది అవసరమైనప్పుడు తీయాలంటే రాత్రి నిద్ర చాలా అవసరం. రోజంతా కష్టపడిన చదువు మెమరీ బ్యాంక్లో స్టోర్ చేసుకొని అవసరమైనప్పుడు మళ్ళీ మనం రాసుకోవాలంటే నిద్ర చాలా అవసరం. నిద్ర బ్రెయిన్కి ఒక రెస్ట్, ఈ మెమరీస్ అన్నీ ఒక స్టోర్ చేయడానికి ఒక అవకాశం. నిద్రపోకుండా మనం రాత్రి పగలు చదివేసి ఎగ్జామ్ రాసిస్తాం అన్నది తప్పు మాట. అక్కడికి వెళ్ళేసరికి మైండ్ తప్పకుండా బ్లాంక్ అయిపోతుంది. సో ఎడిక్వేట్ ఎగ్జామ్ ముందు టెన్షన్ పడకుండా సంవత్సరం పాటు కష్టపడి చదువుకోవడం, కష్టపడి అంటే 1-2 గంటలు కూడా చదువుకున్నా సరిపోతుంది. దాని తర్వాత ఎగ్జామ్ ముందు ఎడిక్వేట్గా రెస్ట్ తీసుకోవడం, నిద్రపోవడం, రిలాక్స్డ్ అట్మాస్ఫియర్ ఉంచడం. పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా టెన్షన్ పడిపోతే ఆ టెన్షన్ పిల్లల మనసులోకి వచ్చి ఎగ్జామ్ రాయడంలో ఇంకా కష్టం అవుతుంది. కాబట్టి అందరూ చుట్టుపక్కల అట్మాస్ఫియర్ అంతా కూడా రిలాక్స్డ్గా ఉంచి ఎగ్జామే కదా పర్వాలేదన్న కాన్ఫిడెన్స్ ఇస్తే చాలా మటుకు చైల్డ్లో కూడా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. డాక్టర్, ఎగ్జామ్ అనగానే కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారు. సో టెన్షన్ పడకుండా ఫస్ట్ నుంచి రివిజన్ ఉంటే బెటర్ అంటారా? అంతేనమ్మా. ఇంకోటి ఏంటంటే మన సొసైటీలో కొన్ని పరీక్షలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. 10th 12th అమ్మో ఇది ఏదో ఎండ్ ఆఫ్ లైఫ్ అన్నది. అలాంటి వాళ్ళ పిల్లలకి చాలా మట్టుకు ఒత్తిడి పెరుగుతున్నది. దానివల్లే అన్ని ఎగ్జామ్లు ఒకే లెవెల్ ఆఫ్ సీరియస్నెస్ తీసుకోవడం మంచిది. మేడం, విశాలాక్షి గారు రాసిన సమస్యకి చక్కని సలహా అందించారు, ధన్యవాదాలు. జీవితంలో ఆర్థిక క్రమశిక్షణ ఉన్న కుటుంబాలన్నీ సంతోషంగా ఉంటాయి. అలాగే ఆర్థిక క్రమశిక్షణ సరిగ్గా లేని కుటుంబాలు మాత్రం 1,00,000 సమస్యలతో సతమతం అవుతూనే ఉంటాయని ఆర్థిక నిపుణులు అంటారు. అయితే ఆర్థిక క్రమశిక్షణ అంటే బాగా డబ్బు ఉండటం అని అర్థం కాదట. చాలామంది ఇక్కడే పొరపాటు పడుతుంటారట. ఆర్థికంగా బలపడటం అంటే ఎక్కువ డబ్బు సంపాదించడంగా అర్థం చేసుకుంటూ ఉంటారు చాలామంది. కానీ ఎంత ఆదాయం వస్తుందనే దానికంటే వస్తున్న ఆదాయంలో ఎంత పొదుపు చేస్తున్నామన్న దాని మీదే ఆర్థిక క్రమశిక్షణ ఆధారపడి ఉంటుందంటారు నిపుణులు. అంటే డబ్బు సంపాదన కంటే కూడా పొదుపు, మదుపు అంశాలే కీలకమని నిపుణుల అభిప్రాయం. సరే, ముందైతే ఈ కార్యక్రమాన్ని చూడండి, ఆ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. సఖీ వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం.
ప్రతిరోజు విభిన్న రుచులు పరిచయం చేసే వంటల సందడి కార్యక్రమంలో ఈరోజు మనకి సరికొత్త రుచిని పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు రూపా గారు. మరి తను ఎక్కడి నుంచి వచ్చారో, ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? కుకేట్పల్లి అండి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? నేను ఎంఎస్సీ చేస్తున్నాను. ఓకే, మరి ఈ రోజు మా సకుల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? వడల పులుసు. వడల పులుసు. వడలు జనరల్ గా తింటాం కదా, అంటే నార్మల్ గా అవి తింటుంటే చాలా టేస్ట్ ఉంటాయి, బాగుంటాయి. సంక్రాంతి టైంలో బాగా చేసుకుంటారు అందరూ. మరి ఈ రోజు మీరు వడలతో పులుసు అంటున్నారు, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పండి. ఓకే, వడలు, కొత్తిమీర, గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు, చింతపండు గుజ్జు, ఆయిల్, కారం, పోపు దినుసులు, పచ్చిమిర్చి, అల్లం వెల్లిపాయ పేస్ట్. రూపా, మనం వడల పులుసుకి ఏమేం కావాలో అన్ని చూసేసాం పదార్థాలు. మన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ పాన్ పెట్టుకొని ఆయిల్ వేయాలి. ఓకే, సో ఇది సరిపోతుందా? చాలు. ఆయిల్ వేయాలి. పులుసు కదా, కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఓకే రూపా, ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. సో మనం ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. జనరల్ గా పులుసుకి ఏవైతే వేస్తామో పోపు దినుసులు అవే మనం వేసుకున్నాము. ఆవాలు, జీలకర్ర, అట్లాగే కొంచెం ఎండుమిర్చి, మినపప్పు, అంతేనా? ఇవి ఫ్రై అయ్యాయి. ఆనియన్స్ వేద్దాం. ఓకే, సో మనకి మంచి స్మెల్ కూడా వస్తున్నాయి కదా. సో కట్ చేసుకున్న ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వస్తే చాలు. ఓకే, పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది. అండ్ ఇవి కూడా వేసేద్దాం. పచ్చిమిర్చి చిన్నగా కాకుండా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఓకే, ఎందుకంటే పులుసు కదా, పులుసు పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం స్పైసీ మనకి తెలియాలంటే ఇట్లా కట్ చేసుకుంటే బాగుంటుందేమో. అండ్ చూడడానికి కూడా బాగుంటుంది. నెక్స్ట్ మన చింతపండు పులుసు వేసుకుందాము. ఉప్పు అండ్ పసుపు కూడా. ఓకే, కారం కూడా. ఎక్కువ స్పైసీ కావాలన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. అండ్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేయాలి ఇందులో. ఓకే, హాఫ్ స్పూన్ వేస్తే చాలు. ఇది కొంచెం ఉడకాలి. ఓకే, సో అన్ని ఇప్పుడు కొంచెం కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి కొంచెం ఉడికే వరకు మనం వెయిట్ చేద్దాము. ఒక 2 minutes సరిపోతుందా? చాలు. ఓకే, అంటే మూత పెట్టాలా? అవసరం లేదు. ఈ వడలు వేసాక మూత పెట్టాలి. ఓకే, సో వేసేద్దాం అయితే. వేసేద్దాం. ఇవి కట్ చేసి వేసుకుంటే బెటర్. ఓకే, అట్లా వాటికంటే మరి పెద్దగా ఇంకా ఉబ్బుతాయి కదా, సో కట్ చేసి వేసుకుంటే బెటర్. ఓకే, చిన్నగా వేసుకోవాలి. 4 pieces కట్ చేసి వేసుకుంటాం. ఓకే, ఇప్పుడు మూత పెట్టి ఎన్ని మినిట్స్ మనం వెయిట్ చేయాలి? అరౌండ్ 5 minutes వెయిట్ చేస్తే చాలు. ఓకే, సరే. సో వడలకి ఆ పులుపంతా పట్టే వరకు ఒక 5 minutes మనం మూత పెట్టి వెయిట్ చేద్దాం. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అంతా దాంట్లో పట్టే వరకు వెయిట్ చేస్తే చాలు. ఓకే, ఓకే రూపా గారు, 5 minutes వెయిట్ చేసాం కదా, సో ఉడికిందో లేదో చూద్దాం. ఉడికింది, దగ్గరగా వస్తుంది. కొంచెం చక్కగా వడలకి కూడా పులుపు పట్టినట్టు తెలుస్తుంది మనకి. కలర్ చేంజ్ అయిపోయాయి కదా. కొంచెం దించే ముందు గరం మసాలా వేయాలి. ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే చాలు. ఓకే, అంటే ఫ్లేవర్ కోసం అన్నమాట. ఓకే, ఇంకా కొత్తిమీర వేసి తీస్తే అయిపోతుంది. ఓకే, సో ఫైనల్ గా కొత్తిమీర వేసుకోవాలి. లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలు. ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు. అంటే ఆ ఫ్లేవర్ ఎక్కువగా వేసుకోవచ్చు కదా. నేనైతే ఎక్కువ వేసుకుంటాను, నాకు చాలా ఇష్టం. యాక్చువల్లీ దీంతోనే కంప్లీట్ అవుతుంది కుక్ మొత్తం ఏది చేసినా కానీ. సో అయిపోయింది, ఆఫ్ చేసేసాను. ఓకే,
డిష్ అవుట్ చేసేద్దాం. చాలా సింపుల్గా అయిపోయింది కదా. ఇది రోటీస్లో కూడా బాగుంటుంది. ఓకే, కానీ కాకపోతే ఎక్కువ రైస్లోకి రైస్ కాంబినేషనే చాలా బాగుంటుంది. కొంచెం పైన గార్నిషింగ్కి కొత్తిమీర వేసుకో. వడల పులుసు రెడీ అయింది. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పండి. ఓకే రూపా, తప్పకుండా. ఓకే అండి, వడల పులుసు టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి మీకోసం. వడల పులుసుకి కావాల్సిన పదార్థాలు: వడలు, చింతపండు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పోపు దినుసులు, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా పౌడర్, కొత్తిమీర, ఆయిల్ తగినంత. వడల పులుసు తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసి అది వేడైన తర్వాత పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేగిన తర్వాత చింతపండు పులుసు, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా ఉడికిన తర్వాత వడలను ముక్కలుగా చేసి పులుసులో వేసి మూత పెట్టి 10 నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే అంతే, ఎంతో రుచికరమైన వడల పులుసు రెడీ. ఓకే అండి, వడల పులుసుకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసాం కదా. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. రూపా గారు, వడల పులుసు చాలా చాలా టేస్టీగా ఉంది. సో ఇందులో వడలు వేసిన తర్వాత నేను అనుకున్నాను నార్మల్గా ఉంటుందేమో అనుకున్నా, కానీ అసలు అవి తింటుంటే దానికి ఆ పులుసులో వేసిన పులుపు పట్టి పైన మళ్ళీ కొత్తిమీర వేసాం కదా, ఆ ఫ్లేవర్ రెండు బాగా తెలుస్తున్నాయి. చాలా చాలా టేస్టీగా ఉంది. ఇది నిజంగా రైస్కి మంచి కాంబినేషన్ అని చెప్పొచ్చు. సో ఇంత మంచి వంటకాన్ని మా సకుల కోసం పరిచయం చేసి చూపించినందుకు మీకు పర్పుల్ సోల్ డిజైనర్ సిలబస్ బంజారా హిల్స్ వారి తరపు నుంచి గిఫ్ట్ వచ్చారు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సకులు చూసారు కదా, రూపా గారు తయారు చేసి చూపించిన వడల పులుసు చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి మీరు కూడా మీకు తెలిసిన సరికొత్త వంటల్ని మాకు పరిచయం చేయాలనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 04023556540కి ఫోన్ చేసి సఖీ వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. సకులు చూసారు కదా, ఇది వాటి వంటల సందడి. రేపటి వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం. నేడు చాలా మంది జీవితాల్లో ఆర్థిక సమస్యలు పెను సవాళ్లను విసురుతున్నాయి. తెలుసో తెలియకో అనేక ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఒకసారి ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంటే బయటకు రావడం అంత సులభం కాదు. ప్రతి ఒక్కరూ కుటుంబ ఆర్థిక భద్రత గురించి జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. జీవితంలో అనుకోకుండా వచ్చే సంఘటనలే ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తాయి. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు, తీవ్ర అనారోగ్య సమస్యలు వంటి వస్తే ఆర్థికంగా కోలుకోలేరు. కుటుంబం మొత్తానికి వర్తించేలా బీమా చేయటం అన్ని విధాల మంచిది. జీవిత బీమా తర్వాత ఆరోగ్య బీమా పాలసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూసండి, ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. సఖీ ఫ్యాషన్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన సఖీ ఫ్యాషన్ ఎక్కడికి వచ్చేసిందో తెలుసా అండి? వెంగళరావు నగర్లో ఉంటున్న మిస్ ఇండియా షోరూమ్కి. మనతో పాటు ఉన్నారు డిజైనర్ లక్ష్మి గారు. మరి ఆవిడ మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ ఏం పరిచయం చేయబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే లక్ష్మి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. సో మా సక్కులకి ఇవాళ మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ గురించి ఏం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు? సో ఇప్పుడు ఏంటంటే పట్టు చాలా ఫ్యాన్సీగా నడుస్తున్నాయి. సో మనకు పట్టులో అంటే ఉప్పాడ అనేది లేటెస్ట్, కానీ పట్టులో వెరైటీ చూద్దామండి. ఓకే, డెఫినెట్గా చూపించండి. సో ఉప్పాడ పట్టులో ఏంటంటే మనకి పింక్ అండ్ కాంబినేషన్స్ అండి. చూసారా, కడ్డీ బోర్డర్ స్టైల్ వస్తుంది అన్నమాట. ఓకే. సో మనకి ఏంటంటే పైన కడ్డీ బోర్డర్ కొంచెం థిక్గా వస్తుంది అనమాట. కింద వచ్చి చిన్న మన పైపింగ్ కాంబినేషన్స్ లో లైట్ స్కై బ్లూ అంటే కలర్ కాంబినేషన్స్ కూడా మనకి ఏంటంటే లైట్ షేడ్స్ కాంబినేషన్స్ లో పెట్టుకున్నాము. ఓకే. సో మనకి ఏంటంటే బ్లూ స్కై బ్లూ ఉంటుంది. ఇది కూడా మనకి ఏంటంటే పైన కడ్డీ బోర్డర్ ఇచ్చి కింద వచ్చేటప్పటికి మనకి జరీ వీవింగ్ స్టైల్లో కొంచెం డిజైన్ టైప్. అంటే ఎక్కువ యాక్చువల్గా ఏంటంటే అన్ని ఉప్పాడ కడ్డీ బోర్డర్ కాకుండా కొంచెం డిజైన్ కొంచెం డిఫరెంట్గా ఉండడానికి మనం ఓన్గా చేపిస్తాం అనమాట. సో ఈ డిజైన్ కూడా మనకి ఏంటంటే చిన్న చిన్న లీవ్స్ టైప్ డిజైన్ చేసుకున్నాం.
సో మనం ఇది కడీ బార్డర్ స్టైల్ వస్తుంది. అదేవిధంగా బాడీ పార్ట్ తీసుకున్నాం అనుకోండి, సిల్వర్ డిజైన్ ఆల్మోస్ట్ మనకి ఏంటంటే జరీ కాకుండా సిల్వర్ టైప్ లో. ఓకే. సో అలా మనము వైట్ కాంబినేషన్స్ లో ఇలా వస్తుంది. ఇదంతా ఫ్లవర్స్ అని సిల్వర్ లో వచ్చాయి. ఒకటి ఫ్లవర్ సిల్వర్ వస్తుంది, ఒకటి గోల్డ్ కలర్. ఓకే. గోల్డ్ కి వచ్చి మనకి మామూలుగా మనం థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట. సో అది మనకు లీవ్స్ కూడా చూడండి, ఒక ఫ్లవర్ డిజైన్ తీసుకున్నాం, ఒకటి వచ్చి మనం లీవ్స్ తీసుకున్నాం. ఓకే. సో శారీ ఓవరాల్ గా కూడా మనకి కంటిన్యూగా ఇలాగా ఉంటుంది. ఓకే. అదే విధంగా కిందకు వస్తే మనకిందంటే ఈ స్టైల్ యాజ్ ఇట్ ఈస్ మనం ఏ టైప్ పైన ఏ బార్డర్ తీసుకున్నాం సేమ్ అదే స్కై బ్లూ కలర్, దాని మీద గోల్డ్ కలర్ డిజైన్ వచ్చింది త్రూ అవుట్. కడ్డీ బార్డర్ కంటిన్యూగా ఉంటుంది. ఓకే. సో ఒకప్పుడు ఫ్యాషన్ కదండి, కడ్డీ బార్డర్స్ ఇలా వచ్చేవి కాదు. సో ఈ ఫ్లవర్ డిజైన్ అంతా బార్డర్ కి వచ్చేది, ఇప్పుడు ప్లెయిన్ కడ్డీ బార్డర్స్ లో వస్తున్నాయి. సో మనం మార్కెట్ లో ట్రెండ్ బట్టి మనం కూడా ఫాలో అవ్వాలి. సో ఇప్పుడు ఏంటంటే ఇది పళ్ళు పార్ట్ అండి. పళ్ళు ఏంటంటే మనము బార్డర్ కాంబినేషన్స్ ఎలా తీసుకున్నాము సేమ్ అదే టైప్ లో మనము పళ్ళు కూడా అనమాట. కొంచెం గ్రాండ్ గా అంటే స్కై బ్లూ అనేది మనకి లైట్ గా కనిపిస్తుంది. ఓవరాల్ గా కూడా ఏంటంటే కొంతమంది గ్రాండ్ గా ఇష్టపడరు. పట్టు అనేది కొంచెం డీసెంట్ గా ఉండాలి, లుక్ మనకి చాలా రిచ్ గా ఉండాలి. సో ఆ కాంబినేషన్స్ లో మనం ఏంటంటే లైట్ స్కై బ్లూ కాంబినేషన్స్. జరీ కూడా ఏంటంటే మనకి మనం ఏ కలర్ కాంబినేషన్స్ యూస్ చేస్తాం సారీ త్రూ అవుట్ యూస్ చేసినట్టు సిల్వర్ డిజైన్ అండ్ కాంబినేషన్స్ లో అదే ఫ్లవర్ డిజైన్ మనం మొత్తం పళ్ళుకి ఆఫ్ తీసుకున్నాం. ఓకే. సో ఫ్లవర్ లీవ్స్ ఆల్టర్నేట్ గా వచ్చాయి అన్నమాట, ఒక దాని తర్వాత ఒకటి. ఓకే. సో ఇదంతా జిగ్జాగ్ టైప్ డిజైన్ లా మనకి వస్తుంది. పళ్ళు అనేది రిచ్ గా కనిపిస్తుంది. ఓకే. సో దీని బ్లౌజ్ ఎలా? దీని బ్లౌజ్ వచ్చి మనకి కాంట్రాస్ట్ తీసుకున్నామండి. అంటే మనకి పళ్ళు ఏ టైప్ వచ్చిందో బ్లౌజ్ కూడా మనకి అదే కలర్ కాంబినేషన్స్ అనేది యూస్ చేస్తాం. ఓకే. చాలా బాగుందండి. సో ఇది ఎంత ప్రైస్ లో వస్తుంది? దీని ప్రైస్ వచ్చి మనకి 6,200 నుంచి 6,500 వరకు ఉంటుంది. 6,000 to 6,500. ఓకే. ఇంకో సారీ చూపించరా? సో ఇప్పుడు మీరు చూసిన సారీస్ ఏంటంటే సింపుల్ బార్డర్ స్టైల్ తీసుకున్నాము. ఇది ఏంటంటే మనకి ఫుల్ బ్రాకెట్ స్టైల్ అండి. ఓకే. సో ఇది ఏంటంటే ఏ ఏజ్ వాళ్ళని యూస్ చేసే విధంగా గ్రీన్ ఏ అమ్మాయికి నచ్చదు చెప్పండి, ఏ ఏజ్ వాళ్ళని వేసేసుకోవచ్చు హ్యాపీగా. సో మనకి ఏంటంటే ఇప్పుడు మార్కెట్ లో కూడా గ్రీన్ అనేది చాలా ఫ్యాషన్. అవును. సో గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్స్ వస్తే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. కాంబినేషన్స్ కూడా మనకి ఏంటంటే ఇది బ్యారెట్ గ్రీన్ తీసుకున్నాం, దీంట్లో బ్రాకెట్ స్టైల్. ఓకే. సో అంటే మనకి పట్టులో ఏంటంటే సింపుల్ బూటీస్ కాకుండా కొంచెం హెవీగా కూడా కనిపిస్తుంది అన్నమాట. ఆ స్టైల్లో మనం ఏంటంటే కడీ బార్డర్ స్టైల్ తీసుకున్నాం. ఓకే. సో మనకి ఏంటంటే కడీలో కూడా మనకి ఏంటంటే మనం కాంట్రాస్ట్ కాంబినేషన్స్ కాకుండా జస్ట్ మనం సేమ్ కలర్ కాంబినేషన్స్ కడీ బార్డర్ తీసాం. సారీ మీద ఏ కలర్ అయితే త్రూ అవుట్ గోల్డ్ వచ్చింది కాబట్టి ఈవెన్ కడీ బార్డర్ లో కూడా మనం ఇక్కడ గోల్డ్ యూస్ చేస్తాం. ఓకే. సో మొత్తం ఫుల్ థ్రెడ్ వీవింగ్ అన్నమాట. మొత్తం జరీ స్టైల్ చూసారా, మొత్తం ఫుల్ ఆల్ ఓవర్. అది కూడా మొత్తం మనకి దగ్గర ఉండడం వల్ల ఏంటంటే సారీ గ్రాండ్ గా రిచ్ గా కనిపిస్తుంది. డెఫినెట్లీ సేమ్ అదే స్టైల్ మనకి బార్డర్ కూడా కంటిన్యూ. ఓకే. సో ఇక్కడ కూడా కడ్డీ బార్డర్ త్రూ అవుట్ ఇదే సేమ్ డిజైన్ వచ్చింది సారీ ఓవరాల్ గా. ఓకే. సో మనకి ఏంటంటే ఇలాంటి వాటికి ఏంటంటే చిన్న ఫంక్షన్స్ కి అలా కట్టుకున్నా కానీ బాగుంటుంది. ఇది ఏజ్ గ్రూప్ వాళ్ళని కట్టుకోవచ్చు కదండి ఇలాంటి సారీస్. సో పళ్ళుకి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి కాంట్రాస్ట్ కాంబినేషన్స్ తీసుకుంటాం. డిఫరెంట్ గా ఉందండి యాక్చువల్గా ఈ కలర్ కాంబినేషన్. గ్రీన్ బ్లూ చాలా గ్రీన్ అండ్ పింక్ తీసుకుంటాం. సో అంటే పింక్ కూడా మనం యూస్ చేస్తాం అనమాట. ఎక్కువ ఏంటంటే ఇప్పుడు డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉందంటే గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్స్. సో అది మనకి ఏంటంటే బ్లూ తీసుకున్నాము. సో పళ్ళు వరకే మనకి చూసారా బ్లూ అనేది మనకి క్లియర్ గా కనిపిస్తుంది అండ్ మధ్యలో కూడా మనకి గ్రీన్ షేడ్ కనిపిస్తుంది అంటే కొంచెం కలర్ కాంబినేషన్ హైలైట్ చేయడానికి అన్నమాట. సో మనకి ఏంటంటే ఒక లీవ్స్ టైప్ డిజైన్ లాగా తీసుకొని దీంట్లో గ్రీన్ అనేది కొంచెం ఎలివేట్ చేస్తాం, ఎక్కువగా హెవీగా లేకుండా కొంచెం డీసెంట్ గా. సో ఈ లీఫీ గ్రీన్ లాగా కూడా కాకుండా అది బ్లూ లో మిక్స్ అయ్యి కొంచెం డిఫరెంట్ బ్లెండ్ లాగా కనిపిస్తుంది. అవును. లైట్ సీ గ్రీన్ కాంబినేషన్స్ లాగా అవును కనిపిస్తుంది. మరి మళ్ళీ ఆ గ్రీన్ అయితే మళ్ళీ డార్క్ అయిపోతుందండి. ఎగ్జాక్ట్లీ. అందువల్ల కొంచెం కాంబినేషన్స్ అనేది చేస్తారు. సో అదే విధంగా బ్లౌజ్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి కాంట్రాస్ట్ కాంబినేషన్స్. ఓకే. సో బ్లూ అనేది. ఓకే. సో పళ్ళు ఏ కలర్ అయితే మనకి ఇచ్చారో సేమ్ బ్లౌజ్ కూడా అదే కలర్ లో ఉంది, త్రూ అవుట్ ప్లెయిన్ బ్లౌజ్. ఓకే. సో ఇది ఏంటంటే మనం అమ్మాయిలు యూస్ చేస్తారు కాబట్టి వర్క్ చేసుకుంటే హైలైట్. ఇది ఏంటంటే మోడల్ కూడా మనకి ఏంటంటే చిన్న పిల్లలు కడతారు కాబట్టి. సో బ్రొకెట్ అంటే ఎక్కువ ఏజ్ మామూలు మిడిల్ ఏజ్ వాళ్ళే కడతారు చాలా వరకు. ఇలాంటి వాటికి నేను కొంచెం వడ్డానం పెట్టుకొని అలా కొంచెం ఫ్యాన్సీ కట్టారు అనుకోండి. అవును లక్ష్మి గారు, ఇవాళ రేపు చాలా పట్టు సారీస్ మనకి ఇది వరకు అయితే డిజైన్స్ తో వచ్చేవి సెల్ఫ్ డిజైన్, కానీ బ్లౌజెస్ వచ్చేసరికి మధ్య ప్లెయిన్ గా వస్తున్నాయి. ప్లెయిన్ గా అంటే ఇప్పుడు ఫ్యాషన్ కదా, ఫ్యాషన్ కాబట్టి అది చేయించుకోవడానికి వీలుగా వస్తుంది. ఓకే. చాలా బాగుందండి ఈ సారీ ప్రైస్. దీని ప్రైస్ వచ్చి మనకి 5,500 నుంచి 6,000 వరకు ఉంటుంది. ఓకే. చాలా బాగుందండి గ్రీన్ కలర్ సారీ, బేసిక్ గా అమ్మాయిలందరికీ కూడా చాలా నచ్చుతుంది. సో నెక్స్ట్ ఏ సారీ చూపించబోతున్నారు? సో మనకి ఏంటంటే ఈ పట్టులో కూడా బ్లాక్ అనేది చాలా తక్కువ వస్తుంది, చాలా రేర్ గా ఉంటుంది పట్టులో. అవును. సో మనకి మన మిస్ ఇండియాలో స్పెషల్ ఏంటంటే బ్లాక్ కూడా అనేది చాలా సింపుల్ గా యూస్ చేస్తూ ఉంటాం పట్టులో కూడా. సో ఈ మనం పట్టులో కూడా ఏంటంటే బ్లాక్ యూస్ చేస్తున్నా కానీ డిజైన్స్ డిఫరెంట్.
ఒక్కొక్క శారీకి ఒక్కొక్క డిజైన్ టైప్లో ఉంటుంది. మనకి ఏంటంటే ఇది సింపుల్ గా కడ్డీ బార్డర్ తీసుకున్నాం. అవును, గోల్డ్ ఇంకా పింక్ కలర్ కాంబినేషన్. ఓకే, మనకి పింక్ కూడా మనకి ఏంటంటే డార్క్ మెజంతా కలర్ కాంబినేషన్స్ లో అలా చిన్న పైపింగ్ కాంబినేషన్స్ లో తీసుకున్నాం. కడ్డీ బార్డర్ అనేది సింపుల్ గా మరి హెవీగా లేకుండా అలా డీసెంట్ గా ఇష్టపడడానికి అలా తీసుకున్నాం. శారీ మొత్తం ఓవరాల్ గా కూడా మనకి ఏంటంటే పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్స్, థ్రెడ్ వీవింగ్ అండి. సో ఈ శారీలో హైలైట్ ఏంటంటే మనకి సో జింకల్ స్టైల్ అండి. సో మనకి జింకల్ స్టైల్, సో మనకి దగ్గరే వస్తుంది అనమాట. సో మనకి ఏంటంటే ఫ్రిల్స్ పెట్టినప్పుడు కూడా మనకి దగ్గరే వస్తుంది కాబట్టి లుక్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఓకే, సో ఇదంతా థ్రెడ్ వీవింగ్ అండి. ఇది మనకి జింకలో కూడా చూసారా మొత్తం ఎల్లో కలర్ కాంబినేషన్స్ లో కింద పింక్ కలర్ లో అంటే ఒక లీవ్స్ లాగా ఏదో అడవిలో గార్డెన్ లో బాగా నడుస్తున్నట్టుంది. ఆ విధంగా మనం పింక్ లో డిజైన్ చేయించుకున్నాం. సో పింక్ కలర్ కాంబినేషన్స్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్స్ మనకి లాయిస్ కనపడానికి కూడా మనం పింక్ అనేది కొంచెం ఎలివేట్ చేస్తాం. సో మొత్తం లీవ్ మనకి చెవులు కూడా ఇయర్స్ కూడా మనకి నీట్ గా క్లియర్ గా కనపడేటట్టు పర్టికులర్ చూస్తే ఒక డిజైన్ మీకు ఇదన్నీ హ్యాండ్లూమ్ ఐటమ్ కాబట్టి పర్టికులర్ గా చూసి చేపి. కానీ చాలా అందమైన కలర్ కాంబినేషన్ అండి ఇది. పింక్ ఎల్లో బ్లాక్ మీద వచ్చి చాలా హైలైట్ అవుతాయి. అవును, సో ఇది మొత్తం ఫ్రిల్స్ పార్ట్ అంతా ఇలా వస్తుంది. అదే విధంగా పళ్ళుకి తీసుకుంటే మనం ఏంటంటే పళ్ళుకి పింక్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తాం. పింక్ లో కూడా చూసారా మనము ఏ కలర్ కింద మనము ట్రీ టైప్ డిజైన్ తీసుకున్నాం అదే విధంగా మొత్తం ఫుల్ ఇదంతా కూడా మళ్ళీ మన కింద గార్డెన్ లో చూస్తున్నట్టు ప్లాంట్స్ ఎల్లో కలర్ కాంబినేషన్స్. అవును, సో మొత్తం ఒక మనం ఏంటంటే ఒక 5-6 జింకర్స్ మొత్తం ఉన్నట్టు. అవునవును, సో అలా తీసుకున్నాం. పైన కింద వచ్చి కడ్డీ బోర్డర్ స్టైల్లో మొత్తం థ్రెడ్ వీవింగ్ అనమాట. సో ఫ్యాషన్ ఇష్టపడే వాళ్ళు, కొత్తగా పట్టు చీరలు ట్రై చేయాలనుకునే వాళ్ళు ఇది ట్రై చేస్తే చాలా బాగుంటుందండి. సీరియస్ గా చాలా బాగుంది సారీ మొత్తం వచ్చేసి. అండ్ దీని బ్లౌజ్ ఎలా ఉంది? దీని బ్లౌజ్ వచ్చి మనకి కాంట్రాస్ట్ కాంబినేషన్. ఓకే, కాంట్రాస్ట్ కాంబినేషన్. మనం ఇంతకు ముందు అక్కడ కడ్డీ బార్డర్ పైన ఏ పింక్ అయితే చూసామో అదే పింక్ వచ్చేసింది. పళ్ళులో కూడా ఏ పింక్ యూస్ చేశారో అదే బ్లౌజ్. సో మొత్తం ప్లేన్ వచ్చి కడ్డీ బార్డర్ వస్తుంది. సో ఫ్యాన్సీగా కుట్టించుకోవచ్చు లేదా వర్క్ కుట్టించినా కూడా చాలా బాగుంది. అండ్ జ్యువెలరీ కూడా హెవీగా యూస్ చేసినట్టయితే మనకి ఎంబ్రాయిడరీ అక్కర్లేదేమో కదా. చాలా బాగుందండి లక్ష్మి గారు. సో దీని ప్రైస్ ఎంత? దీని ప్రైస్ కూడా మనకి ఏంటంటే 6 నుంచి 6.5 వరకు ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత మంచి చీరలను మా సఖులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ప్రతి ఒక్కరూ ఎంత డబ్బు సంపాదిస్తున్నామన్న దానితో సంబంధం లేకుండా ఎంత పొదుపు చేస్తున్నామన్నదే ఆలోచించాలని ఆర్థిక నిపుణులు అంటున్నారు. పొదుపు అన్నది ఇష్టం వచ్చినప్పుడు చేసే వ్యవహారం కాదంటున్నారు. కొంతమంది పొదుపు అంటే చాలా పెద్ద పెద్ద మొత్తాలే ఉండాలనుకుంటున్నారు. కానీ పొదుపు చిన్న చిన్న మొత్తాలతోనే ప్రారంభించాలని సూచిస్తున్నారు నిపుణులు. ఈ విషయంలో మన భారతీయ మహిళలకు సహజంగా పొదుపు చేసే గుణం ఉందని కూడా చెబుతున్నారు. చదువుకున్న మహిళలే కాదు, గ్రామీణ ప్రాంతాల్లోని నిరక్షరాస్యత మహిళల్లో కూడా ఆర్థిక నిర్వహణ నైపుణ్యాలు పుష్కలంగా ఉన్నాయట. అందుకే పొదుపు విషయంలో మహిళా నిర్ణయాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వచ్చంటున్నారు నిపుణులు. సరే, ముందైతే మీకోసం ఒక కార్యక్రమం వస్తుంది, చూసేయండి. నమస్కారం, చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు ఈరోజు మనకి కాటన్తో పూలమాల ఎలా తయారు చేసుకోవాలో చూపించడానికి మనతో పాటు ఉన్నారు ఎక్స్పర్ట్ భవానీ గారు. మరి దానికి కావాల్సిన వస్తువులు ఏంటో, ఎలా తయారు చేయాలో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే భవానీ గారు. నమస్తే భవానీ గారు, మరి ఈరోజు కాటన్తో పూలమాల అని చెప్పారు కదా, మరి ముందుగా దానికి కావాల్సిన వస్తువులు ఏంటో చూద్దాం అపర్ణ. కాటన్, కలర్ పేపర్, బ్రష్, పెయింట్, వాటర్, సిజర్, పెన్. ముందుగా ఏం చేయాలి? పేపర్ని మాలలాగా కట్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, సో మనకి ఏ సైజులో ఎలాంటి షేప్లో మాల కావాలో ముందే డిసైడ్ చేసుకొని దాన్ని కట్ చేసుకోవాలి. డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. ఓకే అండి, మనం డ్రా చేద్దాం అపర్ణ ఇప్పుడు. ఓకే, సో ప్రస్తుతానికి మనం చిన్నది చేసుకుంటున్నాం. చిన్నది చేద్దాం అపర్ణ. ఓకే అండి. డ్రా చేసాం అపర్ణ, దీన్ని కట్ చేద్దాం ఇప్పుడు. ఓకే, సో జనరల్గా ఇలాంటి మాలల్ని మనం అంటే దేవుడి విగ్రహాలకి వాటికి పెట్టుకుంటాం అపర్ణ. అప్పుడు మనం విగ్రహం సైజుని బట్టి మనం మాల సైజ్ కూడా చూస్ చేసుకోవచ్చు. భవానీ గారు, ఇలాంటి ఐడియాస్ అన్ని ఎక్కడి నుంచి తీసుకుంటారు మీరు? నేను సఖీ ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటాను అపర్ణ. ఓకే, సో మరి అన్నీ ట్రై చేస్తూ ఉంటారా ఇంట్లో కూడా? అవును. సో మనకి అంటే ఎలాంటి డిఫరెంట్ షేప్స్లో కావాలన్నా కూడా చేసుకోవచ్చు. వీటిని డెకరేటివ్ ఐటమ్స్ అంటే షో పీసెస్గా అలా కూడా చేసుకోవచ్చు అపర్ణ. ఓకే,
సో అయిపోయింది, మనం కట్ చేసేసుకున్నాం. అపర్ణ కట్ చేసాం. ఇప్పుడు మాలలా తయారైంది. దీనికి మనం కాటన్ ఎలా స్టిక్ చేసుకోవాలనేది చూద్దాం మనం. ఓకే అండి. సో మామూలు జనరల్ కాటన్ తీసుకోవాలి. మామూలు కాటన్. ఓకే, మనం దీన్ని ఇలా షేప్ చేసుకోవాలి. ఓకే, అంటే మామూలుగా కాకుండా కొంచెం ఒక రౌండ్ బాల్ లాగా అలా షేప్ చేసుకోవాలి. కొంచెం పొడవుగా. ఎందుకని ఇలా షేప్ ఎందుకు చేసుకోవాలి మనం? అది డిజైన్ చేయడం కోసం. ఓకే, ఇలా మనకి ఇష్టమైన షేప్లో కూడా చేసుకొని స్టిక్ చేసుకోవచ్చు. సో మనం ఇది దేవుడి కోసం చేస్తున్నాం కాబట్టి కొంచెం జ్యోతిలాగా అలా చేస్తున్నాం. అవును, ఇటువంటి 50 వరకు చేయాలి అపర్ణ. ఓకే, సో మన మాలకి ఎన్ని అయితే సరిపోతాయో అన్ని తయారు చేసుకోవాలి. ఓకే, సో భవానీ గారు అంటే ఇప్పుడైతే 50 చేయడానికి టైం పడుతుంది కదా, మరి మీరు ఆల్రెడీ ఏమైనా చేశారా? చేసి తీసుకొచ్చాను అపర్ణ. నేను ఇంటి దగ్గర నుంచి రెడీ చేసి తీసుకొచ్చాను. దీనికి పెయింట్ ఎలా వేయాలో చూద్దాము. ఓకే, తయారు చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు పెయింట్ వేయాలి. ఓకే అండి, మరి చూద్దాము. సో మనకి ఇష్టమైన కలర్ చూస్ చేసుకోవచ్చు కదా? మనకి ఇష్టం ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. సో మీరైతే రెడ్ వేస్తున్నారా? అవును. అప్పుడు కలర్ని డైరెక్ట్గా వేయకుండా వాటర్లో డిప్ చేసుకుని వేసుకోవాలి. ఓకే, ఎందుకు? అప్పుడు లైట్గా ఉండి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఇది కాటన్ కదా, దానికోసం. ఓకే, సో ఒక సైడ్ ఒకలాగా ఇంకొక సైడ్ ఇంకొక కలర్ వేసి లేదు అప్పన్న 2 షేడ్స్ అంటే ఇంకా ఆఫ్ అండ్ ఆఫ్ అన్నమాట. ఇలా వేయాలి అప్పన్న. ఓకే, సో మనకి ఏదైతే బయట వైపు కనిపిస్తుంటుందో దానికి వేసుకుంటే చాలు. అవును, అవుటర్ బాడీకి. బ్యాక్ సైడ్ వేయాల్సిన అవసరం ఉండదు. మనం ఇటు సైడ్ యూస్ చేసుకుంటాం కాబట్టి ఫ్రంట్ వైపు వేస్తే సరిపోతుంది. ఓకే అండి. అపర్ణ నేను ఇటువంటి పెయింట్ వేసి తీసుకొచ్చాను, చూద్దాము. అవి తీసుకుందామా? ఓకే, అయితే అపర్ణ నేను ఇంటి దగ్గర నుంచి రెడీ చేసి తీసుకొచ్చాను. దీంతో మాల ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఓకే అండి. సో మనం ముందు రెడీ చేసాం కదా. అవును, దీనికి మనం ఈ కాటన్ స్టిక్ చేసుకుందాం. ఓకే, గ్లూతో స్టిక్ చేస్తే సరిపోతుందా? ఓకే, అటొకటి ఇటొకటి స్టిక్ చేస్తున్నారా? ఓకే, ఇది కూడా మనం కొంచెం క్రియేటివ్గా ఆలోచించి మనకి ఇష్టమైన ప్యాటర్న్లో స్టిక్ చేసుకోవడం వల్ల కూడా ఇంకా బ్యూటిఫుల్గా అవుతుంది. సో భవానీ గారు, మరి మీరు కూడా చూడండి, చేయండి. బాగా చూస్తూ ఉంటారా? చూస్తాను అప్పన్న, డైలీ వాచ్ చేస్తాను. సో ఏమైనా ట్రై చేశారా ఇంట్లో ఎప్పుడైనా? చేస్తాను. మీకు బాగా నచ్చింది ఏదో చెప్పండి. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ బాగా చూస్తాను. ఓకే, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ బాగా చూస్తారు. ఓకే, వెరీ నైస్. సో ఇలాంటి ఐడియాస్ అన్నీ మీరు అందులో చూసి గ్రాస్ప్ చేసి చేస్తూ ఉంటారు. అవునవును అప్పన్న. ఇలాంటి కాటన్ బాల్స్ ఈ దండ మొత్తం అంటించాలి. ఇది అంటించడానికి టైం పడుతుంది కాబట్టి, ప్లస్ ఆరటానికి కూడా టైం పడుతుంది కాబట్టి నేను ఇంటి దగ్గర రెడీ చేసి తీసుకొచ్చాను. అది చూద్దామా? ఓకే అండి, తప్పకుండా అది చూద్దాము. అపర్ణ నేను తయారు చేసిన ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను, చూడండి. ఓకే, ఇదైతే కంప్లీట్ తయారైపోయిన పీస్ అన్నమాట. అవునండి. సో మీరు ఇందాక ఎలా అయితే స్టిక్ చేశారో ఇందులో కూడా అలాగే స్టిక్ చేశాను. దీనికి కుందన్స్ డెకరేట్ చేశాను అపర్ణ. ఓకే, మీరు ఇందాక చెప్పినట్టు దీనికి మాత్రం డబుల్ షేడ్ యూస్ చేశారు. అవును, చాలా లుక్ వచ్చింది భవానీ గారు, నిజంగానే. ఇది మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు అపర్ణ. ఓకే, అంటే కాటన్ కూడా మనకి ఇష్టమైన ప్యాటర్న్స్ లో కూడా స్టిక్ చేసుకోవచ్చు. వావ్, నిజంగా చాలా సూపర్బ్ గా ఉంది. సో ఇంకేమన్నా డెకరేషన్స్ కావాలన్నా మనం క్రియేటివిటీని బట్టి మనం యూస్ చేసుకోవచ్చు, తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంది భవానీ గారు. సో మరి ఇంత మంచి డెకరేటివ్ పీస్ని మా సకులందరికీ ఎలా తయారు చేసుకోవాలో చూపించినందుకు మీకు ధన్యవాదాలండి. సకులు చూశారు కదా, మరి కాటన్ తో పూలమాల ఎలా తయారు చేసుకోవాలో మళ్ళీ మరో అందమైన ఎపిసోడ్ లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఒక గృహిణి తమకు వచ్చే ఆదాయంలో ఎంత పొదుపు చేస్తుందన్న అంశంపై కుటుంబ సుఖ సంతోషాలు ఆధారపడి ఉంటాయని ఆర్థికవేత్తలు చాలా స్పష్టంగా చెబుతున్నారు. అంటే జీవితం సంతోషంగా గడవాలంటే పొదుపు చాలా అవసరమని కరాఖండిగా చెబుతున్నారు. అంతేకాదండి, మన ఆరోగ్యం మన ఆర్థిక స్థితిగతులపైనే ఎక్కువ ఆధారపడి ఉంటుందట. కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలను మన ఆర్థిక స్థితే నిర్దేశిస్తుందట. అయితే కేవలం డబ్బే జీవితంలో సంతోషాన్ని తెస్తుందని చెప్పలేం. డబ్బు పట్ల జాగ్రత్తగా ఉంటే సంతోషంగా ఉండొచ్చని చెప్పవచ్చు. ఇవాళ మనం పొదుపు చేసే ప్రతి రూపాయి భవిష్యత్తున మనకు సంతోషాన్ని ఇస్తుందండి. అంతే కదండి.
సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023555540. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.